కడప జగన్ అడ్డ కాదు టీడీపీ గడ్డ అన్నారు. ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ జగన్ హయాంలో జరిగిన అవినీతిపై మాత్రమే దర్యాప్తు జరుగుతుంది అన్నారు. కక్ష సాధింపులకు పాల్పడే రాజకీయాలు చేసే అవసరం లేదని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. మహానాడులో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు యువనేత పరిటాల శ్రీరామ్ ఉన్నారు. సార్, ఎలా సాగుతుంది మహానాడుకి సంబంధించి? మొదటిసారిగా కూడా కడప గడపలో పెడతాం జరిగింది. ఎలా సాగుతుంది కడప మహానాడు? కడప దేవుడి గడపలో మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావడం, ఇక్కడున్న పరిస్థితులు మొత్తం ఇక్కడ అందరూ నిన్నటి నుంచి కూడా మనం చూసినట్టయితే ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ పెట్టిన తీర్మానాలంటివి బలపరుచుకుంటూ ఇక్కడ ప్రతి తీర్మానం గురించి కూడా వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా ఉందని చాలా క్షుణ్ణంగా కూర్చొని అందరూ వినడం జరుగుతుందండి. దాంతోపాటు రేపు బహిరంగ సభకు కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా రాయలసీమ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి రాబోతున్నారు. సార్, ప్రత్యేకంగా ఈ మహానాడులో తీర్మానాలకు సంబంధించి మీ యువనేత లోకేష్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఆ తీర్మానాలను కూడా ప్రవేశపెడుతున్న పరిస్థితి ఎలా చూడవచ్చు? ఈ తీర్మానాలకు సంబంధించి ఆయన పడిన కష్టం, చూసిన సమస్యలన్నింటినీ కూడా తీర్మానాల రూపంలో పార్టీ దాన్ని ఆచరించాలి అనేది. ఎందుకంటే అండి, మేమే తిప్పాము, నారా లోకేష్ గారిని సందు తిప్పాము, ఊరూరు తిప్పాము, మాకున్న సమస్యలన్నింటినీ ఆయన వరకు తీసుకెళ్ళాము. ఆయన మా భుజం మీద చేసి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన అన్ని సమస్యలు చూసిన తర్వాత మేము తీసుకెళ్లిన సమస్యలు, ఆయన వరకు తీసుకెళ్లిన సమస్యలు ఏవైతే ఉన్నాడో అవన్నింటినీ కూడీకరించుకొని ఈరోజు తీర్మానాలు పెట్టడం జరుగుతుంది. దాని మీద ఏ రకంగా ముందుకెళ్ళాలి, పార్టీ ఏ రకంగా దాని మీద ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు రియాక్ట్ అవ్వాలనే దాని మీద కూడా ఈ మనకు తీర్మానాల రూపంలో మనకు ముందుకు పెట్టడం జరుగుతుంది. ఒక సొల్యూషన్స్ చూపెట్టడం జరుగుతుంది, ఒక డిస్కషన్ని. ఎందుకంటే ఇంతవరకు జరిగిన డిస్కషన్ మాకు లోకేష్ గారికి ఉండొచ్చు, మాకు ఇబ్బంది పడిన వాళ్ళకి లోకేష్ గారికి ఉండొచ్చు, కానీ ఈరోజు యావత్ రాష్ట్రం చూసేటట్టుగా డిస్కషన్స్ని పెడుతున్నారంటే ప్రజలందరూ ఈరోజు గర్వించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందర, వాళ్ళ సందులోనో, వాళ్ళ ఊర్లోనో జరిగిన సమస్యని ఈరోజు ఇంత గొప్పటి మహానాడులో ఇంత పెద్ద స్టేజ్ మీద దాని మీద డిస్కషన్ జరుగుతుంది. మరొక వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా కడప మహానాడుకి సంబంధించిన బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాచమౌళి కావచ్చు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీ నేతలు ఇళ్లపైనే జెండాలు కడతామంటూ కూడా కొంత బహిరంగ వ్యాఖ్యలు ఎలా చూడదు సార్? అంటే ఈ వ్యాఖ్యల్ని, అంటే కడపలో మహానాడు నిర్వహించకూడదా? ఇతర కడపలో వైసీపీ తప్పితే ఇంకే పార్టీ కూడా ప్లేన్ రైలు చేయకూడదా? అంటే మీకు యాటిట్యూడ్ అర్థమవుతుండాలి ఇప్పటికే. దీని గురించి కడప గురించో, కడపలో మహానాడుల గురించో, వేరే కార్యక్రమాల గురించి కంటే కూడా నాయకుడి యొక్క యాటిట్యూడ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు లేకోకుండా రాష్ట్రం ముందుకెళ్లాలని ఎవరైనా సరే. ఇప్పుడు మన ఊర్లో ఒక నాయకుడిగా మనం ఒక నాయకుడిగా ఉన్నా, లేదంటే ఒక గుంపుకున్నా, లేకుంటే ఒక వర్గానికి ఉన్నా, కానీ మా వర్గం బాగుండాలి, సమస్యలు ఉండకూడదు, వేరే దాని నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. నాయకత్వం అనేది ఎక్కడ వస్తుంది? బయట నుంచి వచ్చే సమస్యల్ని నిలబెట్టుకున్నప్పుడు మన వాళ్ళకి తగలనంత వరకు తీసుకురాచేంత వరకు నిలబడుతుంది. అంతేగాని రెచ్చగొట్టి ఒకరికొరకు చిచ్చులు పెట్టేవాడు నాయకుడు అనిపించుకోడు. కానీ ఒక లీడర్స్ యాటిట్యూడ్ అనేది మీకు అర్థమవుతుండాలి వాళ్ళు మాట్లాడే మాటల్లో. కానీ అటువంటి దానికి వ్యతిరేకంగానే ఈరోజు గవర్నమెంట్లో మనము పాజిటివ్గా వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అదే రకంగానే గవర్నమెంట్ ముందుకు నడుపుతున్నారని. మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే ఇక్కడ నిర్వహిస్తున్నారో మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు చేయడంతో పాటు ఈ మహానాడు వేదికగా ఈసారి జరగబోయే మహానాడుకి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే తీర్మానాలు ప్రవేశపెట్టారో ఆ తీర్మానాలకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రజలకి కావచ్చు, పార్టీ కార్యకర్తలకి, కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈ అంశాల మీద పూర్తి స్థాయి చర్చ జరగడం, అదేవిధంగా ప్రజలకు కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏ పథకాలు అమలు చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా బహిరంగ సభ ద్వారా ప్రజలకి, కార్యకర్తలకి తెలియజేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో క్రాంతి, రాజ్ న్యూస్, కడప నుంచి.